సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయానికి నరేంద్ర మోదీ గారు చాలా కోప్పడ్డారని తెలుస్తా ఉందన్నమాట. అసలు ఈ విషయం ఏంటో మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. తమిళనాడు రాష్ట్రంలో ఈ మధ్య హీరో విజయ్ గారు ఒక రాజకీయ పార్టీని పెట్టారు. ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన చాలా చోట్ల ప్రచారం కూడా మొదలెట్టారు. ప్రచారం చేసుకుంటా ఉన్నారనమాట. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారికి ఎలాగైనా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తన తోటి నటుడు, అలాగే ఒక మంచి స్నేహితుడు. అదిగాక అలాంటి మంచి చేసే ఆలోచన ఉన్నోళ్ళని గెలిపిస్తే రాష్ట్రానికి, దేశానికి ఎంతో మంచి జరిగిద్ది. అలాగే యూత్ కూడా మంచి అవకాశాలు ఇస్తారని చెప్పి ఒక సహృదయంతో తోటి వారిని గెలిపించాలనే ఒక ఇదితో ఆయన హీరో విజయ్ గారికి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఫిక్స్ అయ్యారంట. అయితే ఆయన ఈ మాట ఒకసారి నరేంద్ర మోదీ గారికి కూడా చెప్దాం మనం అని చెప్పారంట. నరేంద్ర మోదీ గారేమో ఎందుకని మీరు ఇలా ఆలోచిస్తున్నారు, అసలు రాష్ట్రం అంతా కూడా చాలా ఇదిగా ఉంటది, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళది ఒక మతం, వాళ్ళకి ఇదిగా ఉంటారు, వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేసినారే వేస్ట్, వాళ్ళు అసలు మనల్ని పట్టించుకోరు, ఇవన్నీ కూడా అనవసరం విషయాలు, మీరు ఇంకేమన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టండి, ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా కావాలంటే మేము చేసి పెడతాము, అలాగే ఆంధ్రాని ఇంకా ఇంకా పైకి తెచ్చుకోండి, ఇంకా అన్ని రకాలుగా కూడా మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి, అంతేగాని మీరు ఇలాగా మంచితనానికి పోయి అందరికీ హెల్ప్ చేస్తారంటే మాత్రం మీరే ఇబ్బందుల్లో పడతారు, ముందు మీ పార్టీని మీరు ఇంకా డెవలప్ చేసుకోండి, అంతేగాని ఇలాంటివి మాత్రం పెట్టుకోవద్దని చెప్పి సలహా ఇచ్చారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా రియలైజ్ అయ్యి నిజమే కదా, నాకెందుకు ఇవన్నీ, నేను ఎందుకు ఇవన్నీ చేయడం, నా పార్టీ నేను బాగు చేసుకొని నా రాష్ట్రాన్ని నేను మంచి చేస్తే చాలు కదా అని చెప్పి ఆయన కూడా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా సహాయం చేయాలనుకోవడం, ఒక మంచి వ్యక్తిని గెలిపిద్దాం అనుకోవడం మంచిదే, కానీ ఏంటంటే ప్రతిదానికి కొన్ని హద్దులు ఉంటాయి అనమాట. ఆ హద్దుల్లోనే ఉండాలి, అంతేగాని ప్రతి దాంట్లో ఏలు పెడతానంటే మాత్రం మంచిది కాదు. నిజంగా నరేంద్ర మోదీ గారు మాత్రం మంచి సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ చేసే మంచి ఏదో మన రాష్ట్రానికి చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అనమాట.